మునీంద్ర, ఇక పరములకు రెండింటికి కాని చెడు మార్గంలో నన్ను త్రొక్కమందురయ్యా. దురంతమైన అట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు చెడు మందురా మహాత్మా. ఓరి మూర్ఖ, నీ మేలు నువ్వు చూసుకునలేకున్నావు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యమును నమ్మి ఇప్పుడు కంటికి కానబడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగములను వీడి ఎదివాడు ఎందైనను కలడా? పెళ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ దూరములు తెరచి పెట్టబడి ఉండుననుకుంటివా ఏమి? నీ వంటి చుక్క రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంగే నరకం ధ్రువమనే నానుడు వినబోకన నీవు ఈ యుద్ధ పదివాదములు తాలించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమ కన్యలను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాది భోగములతో పాటుగా ఈ అంగళ్ళ వలగల భోగములు యథేచ్ఛగా అనుభవింపుమా. అకటకట, ఇది ఎక్కడైనను సరియైన ఉపదేశమా? మనుష్య జన్మ ఎత్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుండొకడున్నాడని నేను తలంచి దుష్కార్యముల చెంత పోకుండా వలయను కదా మహాత్మా. ఓరి వెకిలి, నీకింకను ఈ పాప పుణ్య వ్యక్తిత్వములకు ఏమి దండధరుడా? ఆ పాపిష్టి యముని భయము నీకేలా? నీ తండ్రి త్రిశంకుని కొరకై స్వర్గము నిర్మించిన ఎటులా నీ కొరకై మరి ఒక స్వర్గమును నిర్మించదును. అసలు నేను ఎవరని నీ తాత్పర్యము? విశ్వామిత్రుడను కాన నీవు ఆ యముని భయం మీది ఇదిగో కొనుకోము. ఏమి కావలైనో అర్థమా సంతాన పుంగరులో జకులరేని పెనిగిలో సింతారత్నమో ఏమ భూధరమో కౌతువమో సుధారథమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఊరగాది చపడాల సన్మని గణంబ ఏమి కావలయుమో అతేమా ఆనందించదా ఏమి కావలయుమో అతేమా. మునీంద్ర, నీ తపోబలము ఎంతకైనను చాలినదే, కానీ సిగ్గేలాగునలేకపోయే తనకు. ఎవరికి చుట్టూ మునీంద్ర, సిగ్గేలాగునలేకపోయే తనకు ఇతి సాక్షిగా పరిణయమాడిన ఇల్లా